ఇందులో కరెంటు బిల్లులు ఎవరు కడతారు, జీతాలు ఎవరు కడతారు, ఇది సమస్య ఉంది. ఇప్పుడు మొత్తం కేంద్రం ఇచ్చిన డబ్బులన్నీ వీళ్ళకి ఇవ్వాల, అందులో సగం ఇచ్చారు, మిగతా సగం జీతాలకి వెళ్తుంది అక్కడ. ఈ సగం తీసుకున్న తర్వాత దాంతో ఎన్ని పనులు చేయగలుగుతారు? కొన్నిటికి 10 కోట్ల రూపాయలు శాంక్షన్ అయినవి ఉన్నాయి, హ్యాపీ, పెద్ద ఊళ్ళో నో ప్రాబ్లం. 30 లక్షలు 40 లక్షలు ఉన్నాయి, హ్యాపీ. ఆ ఊళ్ళల్లో సహజంగా ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ మాటే నెగ్గుతుంది. గ్రామ సభల్లో, పంచాయతీలోనైనా అంతే ఉంటుంది. అయితే ఇక్కడ ఒక అద్భుతమైన పని జరిగింది ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, సర్పంచులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్కువ మంది, 70%. అయినా కూడా నిధులు రిలీజ్ చేశారు, అంటే అనౌన్స్ చేశారు గ్రామ సభ. అది గ్రౌండ్ లో ఎగ్జిక్యూషన్ కి డబ్బులు ఇస్తారా లేదా, ఇది తేలాలి. ఎందుకంటే డైరెక్ట్ గా సర్పంచ్ ఖర్చు పెట్టుకోవడానికి లేదు, అకౌంట్ లో ఉన్నాయి, రిలీజ్ చేసేది కలెక్టర్. అసలు లెక్క అక్కడ ఉంటుంది, లాజిక్. రిలీజ్ చేసేది కలెక్టర్. మళ్ళీ ఇక్కడ రాజకీయంగా ఆ గ్రామ సభలో చెప్పిన దానికి తీర్మానానికి అంటే అక్కడ తీర్మానం ఎవరు చేశారు? తెలుగుదేశం వాళ్ళకు అనుకూలంగా, అంటే తెలుగుదేశం వాళ్ళు లీడ్ తీసుకుని అందులో చేసిన తీర్మానాలు అమలవుతాయి. వైసీపీ వాళ్ళు డామినేట్ చేసిన చోట్ల ఆ డబ్బులు రిలీజ్ కావు. అప్పుడు ఇంకే